హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన మందిర్ వ్లాగ్స్. రోజు మనం ఒక విశేషమైన ఆలయాన్ని దర్శించడానికి వచ్చామండి. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అనేది వీడియో ఎండ్లో ఉంది. అది మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దట్ ఇనీషియల్గా కూడా ఒక హింట్ ఉంది. అది ఎవరైనా గుర్తుపడితే కమెంట్ చేయండి. ఆలయ విశేషాల్లోకి వెళ్తే ఇది దాదాపు 200 సంవత్సరాల పురాతనమైన ఆలయం అని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ ఆలయంలో గొప్ప విశేషం ఏంటి అంటే ఇక్కడ శివయ్య మరియు కాత్యాయని అమ్మవారు స్వయంభూగా వెలిసారు అని భక్తుల నమ్మకం. స్వయంభూ అంటే ఎవరు ప్రతిష్ఠించలేదు, దేవుడు స్వయంగా వెలిసాడని విశ్వసిస్తారు. అందుకే ఇలాంటి క్షేత్రాలకి చాలా ప్రత్యేకమైన విశేషం ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఈ చెట్ల నీడలో ఎంతోమంది కార్తీక మాసంలో వచ్చి వనభోజనాలు చేసుకుంటూ ఉంటారంట. ఇది అమ్మవారి ఆలయం అండి. ఇక్కడ అమ్మవారి ఆలయ ప్రాంగణం చాలా అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ అందరి అమ్మవార్ల రూపాలు ఎంతో అత్యంత అద్భుతంగా రూపుదిద్దారు. అలాగే గర్భాలయంలో ఉన్న కాత్యాయని అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎంతో అద్భుతమైన ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. అలాగే అమ్మవారికి ఇక్కడ శ్రీచక్రంలో ఎప్పుడూ పూజలు జరుగుతూ ఉంటాయి. మీరు కూడా తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. అమ్మవారి ముఖం ఎంత కళగా ఉంటుంది అంటే మనం అలా ఆకర్షింపబడతాము. ఆ పవర్కి మనం ఎంతో చాలా దగ్గర అవుతాము. నాకు అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు కానీ బట్ అమ్మవారి ముఖం అయితే ఎంతో కళగా ఉంటుంది. అది చూడ్డానికి అట్లా మనం చూసి ఆ తన్మయత్వంలో ఉండిపోతాము. యాక్చువల్లీ అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ రావట్లేదు కానీ ఖచ్చితంగా మీరందరూ వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అంత అత్యంత అద్భుతమైన రూపం ఉంటుంది ఇక్కడ అమ్మవారిది. అలాగే ఇక్కడ అమ్మవారికి మంగళవారం మరియు శుక్రవారం అలాగే విశేషమైన పర్వదినాలు, నవరాత్రి అలాంటి రోజుల్లో చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ కాత్యాయని అమ్మవారు భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేర్చి చల్లగా చూస్తారు అని ఇక్కడ ఉండేవారి అందరి విశ్వాసం. ఇప్పుడు మనకి పండగల సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి. బోనాలు కానీ లేదా శ్రావణ మాసం కానీ లేదంటే నవరాత్రులు కానీ ఇక్కడ వచ్చి మీరు దర్శనం చేసుకొని ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ పొందండి. ఇదే అమ్మవారి ఆలయం ప్రాంగణం అండి. ఎంతో విశాలంగా ముందు రావి చెట్టు, వేప చెట్టు అలాగే నాగప్రతిమలు ఉండి ఎంతో హాయిగా ఉంటుంది. అమ్మవారి ఆలయం దగ్గర నుంచి మనం దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ శ్రీకృష్ణుల వారు ఉంటారండి. ఎంతో అద్భుతమైన ముఖంతో కళగా ఉంటారు. ఆ తర్వాత పక్కగా వస్తే అక్కడ స్వయంభూగా వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. పుట్ట కూడా ఉంటుంది. అది స్వయంగా ఉన్న పుట్ట అంట. కాకపోతే ఆలయం వారు ఆ పుట్ట మట్టి ఎక్కువగా అందరూ తీసుకెళ్తున్నారు అని చుట్టూ కొంచెం సిమెంట్తో అట్లా ఏర్పరిచి దాన్ని సెక్యూర్ చేశారు. మనం ఇక్కడ శివపార్వతులని అలాగే నంది స్వరూపాన్ని చూడొచ్చు పుట్ట పక్కనే. అక్కడి నుంచి కొంచెం ముందుగా వస్తే మనకి ఒక చిన్న శివాలయం ఉపాలయంగా దర్శనమిస్తుంది. ఆ శివాలయంలో ఉన్న శివలింగానికి భక్తులు స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే కలియుగ దైవం అయిన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంచెం ముందుగా వస్తే మన స్వయంభూగా వెలిసిన శివాలయం ఉంటుంది. ఈ శివాలయంలో విశేషం ఏంటి అంటే పొద్దున్నే సూర్యకిరణాలు స్వామివారిని స్వయంగా తాకుతూ ఉంటాయి. అందుకనే దీన్ని వెలుగుల గుట్ట అంటారు. మనం చూస్తే ఇది గర్భాలయం. మేము గర్భాలయంలో ఎప్పుడూ కూడా పర్మిషన్ ఉన్నా లేకున్నా ఫొటోస్ తీయము, వీడియోస్ తీయము అండి. అది ఎందుకో దట్ ఈస్ వాట్ వి రెస్పెక్ట్ ద టెంపుల్ ఇన్ దాట్ వే అనిపిస్తుంది మాకు. సో ఇది చుట్టూ ఉండే ప్రాంగణం. ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పిన ఇంకో గొప్ప విశేషం ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడు పుట్టలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి పాము రూపంలో చుట్టూ తిరుగుతూనే ఉంటారంట. ఆదిశేషు రూపంలో, శ్వేతనాగు
రూపంలో తిరుగుతూ ఉంటారు అంట. కానీ ఇప్పటి వరకు ఎవరిని హాని అయితే చేయలేదంట. అందుకనే ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి స్వయంభూగా వెలిసి ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ పూజ చేస్తే సంతాన యోగం కానీ లేదంటే దోష నివారణ కానీ అవుతుంది అని ప్రజల విశ్వాసం. ఇక్కడ శివాలయంకి మరియు అమ్మవారి ఆలయంకి మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉంది. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారి మీద పొద్దున్న సూర్యకాంతి పడుతుంది డైరెక్ట్గా అని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఈ ఆలయం లొకేషన్ డీటెయిల్స్కి వస్తే ఎక్కడ ఉంది అంటే మనకి మెట్రోకి దగ్గరలో ఎన్జిఆర్ఐ అండ్ స్టేడియం మెట్రోకి ఆర్ ఉప్పల్ మెట్రోకి దగ్గరలో ఉంటుంది. మనం ఒకవేళ మెట్రో నుంచి వెళ్ళాలి అంటే స్టేడియం దగ్గర దిగేసి అక్కడి నుంచి స్టేడియం దగ్గరికి వెళ్ళి కొంచెం స్ట్రైట్గా వెళ్ళి రైట్లో వెళ్తే ఐడిఏ కాలనీ ఉంటుంది. అక్కడికి వెళ్తే మనకి లొకేషన్ ఉంటుంది అండి. మీరు బోర్డు కూడా చూడొచ్చు, అక్కడ డైరెక్షన్స్ ఉంటాయి. సో కొంచెం ముందుకు వెళ్ళి డైరెక్ట్గా వెళ్తే అక్కడ ఒక కొండలాగా ఉంటుంది. కొంచెం ఆ కొండ ఎక్కితే మనకి అక్కడ ఆలయం ఉంటుంది అండి. ఇదే ఆలయ ఫ్రంట్ డోర్. అలాగే ఈ ఆలయంకి ఇంకో డోర్ కూడా ఉంది. అది ఎట్లాగా అంటే మనం స్టేడియం పక్కన రోడ్లో నుంచి వస్తుంటే, స్టేడియం రోడ్ కాకుండా స్టేడియం పక్కన రోడ్లో నుంచి వస్తుంటే అక్కడి నుంచి ఇట్లా మెట్ల మార్గంలో మనకి ఆలయంకి రీచ్ అవ్వచ్చు. సో మీరు ఎప్పుడైనా ఈసారి స్టేడియంకి కానీ లేదు అంటే ఎప్పుడైనా కానీ తీరిక ఉన్నప్పుడు ఉప్పల్కి వచ్చి ఈ ఆలయంని దర్శించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.